సో మిమ్మల్ని అడుగుతాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చేసినా నాకు ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు దావీదు ఈ 3 కీర్తనలో ఏం చేస్తున్నాడు? ఈ 3 కీర్తనలో మీకు ఏం అర్థమైందని అడుగుతాను. విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంకా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు. గుడ్. తన్ను తానే దీవించుకుంటున్నాడు, సమాధానపరుచుకున్నాడు. వండర్ఫుల్. ఇంకా నోట్లో కొనుక్కుంటారా? ప్రకాష్ గారు ఏం చేస్తున్నారండి? యెహోవా నా కాపరని అదే మొత్తం ఏదైనా మొత్తానికి ఆ 3 మాటలు తను తానే దీవించుకున్నాడు. తన మీద తాను శాపవచనాలు కాదు కానీ దీవెన వచనాలు పలుకుతున్నాడు. వెరీ గుడ్. ఎవరది? ఇంకా వెనకాతలు ఎవరు లేరా? నాన్న మీరేం మాట్లాడరా? చూపేంట్రా శతపడి చేసేవాళ్ళగా. చెప్పు సమాధానం. ఏంటి ఏం చేస్తున్నాడు? సరే, హల్లెలూయా హల్లెలూయా మాట్లాడదాం. హల్లెలూయా. ఒక 7 విషయాలు చేస్తున్నాడు. కొన్ని పాయింట్లు సిమిలర్గా మీకు అనిపించినా సిమిలర్ కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాటిని విందాం. ఓకేనా? రైట్, విందామా? ప్రైజ్ లార్డ్. అందులో అన్నీ ధ్యానించుకునే టైం మనకు ఉండదు. ఎందుకంటే 8 అంటే 9కి వస్తున్నాం, 9 అంటే 10కో 9:30కో వస్తున్నాం. ఏ కాడికి వెనక్కి వెళ్ళే కొద్ది వెనక్కి వెళ్తానే ఉన్నాం తప్ప, అంటే కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, టైంకి వచ్చేవాళ్ళు ఏదో కొన్నిసార్లు మాత్రమే తప్ప, మిగతా వాళ్ళు కొంతమందికి అదేదో జన్మ హక్కు అన్నట్టు, అదేదో ఇదన్నట్టు దేవుని సన్నిధికి లేటుగా రావడం, మరి అది గర్వకారణంగా అనిపిస్తుందో, లేకపోతే అతిశయంగా అనిపిస్తుందో, లేకపోతే నిర్లక్ష్యమో, ఎప్పుడైతే ఏంట్లో అనుకుంటారేమో. ఎప్పుడైనా ఒకటి చెప్తాను, మన బ్రతుకుల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మన వైఖరి బాగోకపోవడమే. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి బాగుంటే తన మందిరం యొక్క సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలా ఖరీదైన మాట తెలుసా? మీరు ఎవరికైనా హల్లెలూయా చెప్పారు కానీ, హల్లెలూయా. హోటల్కి వెళ్తే సమృద్ధిగా ఏముంటుంది? మాట్లాడలేదు మీరు. హోటల్కి వెళ్తే సమృద్ధిగా ఏముంటుంది? బట్టల షాప్కి వెళ్తే సమృద్ధిగా ఏముంటాయి? దేవుని సన్నిధికి వెళ్తే సమృద్ధిగా ఏముంటుంది? చాలా ఉంటాయండి. అది కదిలిపోతుంది అక్కడ. దేవుని సన్నిధి యొక్క సమృద్ధి చేత దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. చాలా ఖరీదైన మాట అండి. ఆమేన్. ఇలా అని ఎన్నిసార్లు చెప్పినా మరి ఈ గుమ్మం దాటగానే మనం మర్చిపోతామేమో. మనం అస్సలు టయాన్ని పాటించలేకపోతున్నాం. మనకు ఒక ఆటో ఉండి మీరు పలానా టైంకి అక్కడికి రావాలి, బేరం ఉందంటే ఆ టయానికి ముందే వెళ్ళి 10 నిమిషాలు ఆటో ఆపుకొని మరీ వెయిట్ చేస్తాం కదా. దేవుని సన్నిధానికి మాత్రం టయానికి రాము. కొంతమందికి దాని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే కోపం వాళ్ళకి. మీకేం తెలుసు మా బాధలని. హల్లెలూయా హల్లెలూయా. బట్ ఈ స్టేట్మెంట్ మాత్రం చెప్పనివ్వండి, దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి మీదే నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకు యాకోబు భయపడి ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అన్నాడట. ఆమేన్. ఏం చేశాడంట? భయపడి. ఎందుకు భయపడ్డావంటే ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదన్నాడు. సో టయానికి రావడం అనేది ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం పట్ల మీరు కావాలంటే కోరహు కీర్తనలు, దావీదు కీర్తనలు, కొంతమంది దేవుని సన్నిధి పట్ల కలిగి ఉన్న భయాన్ని, వైఖరిని మీరు గమనించండి.
వారి జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సరే, ఒక్కొక్కరు ఒక విషయం చెప్పారు. విజ్ఞాపన చేస్తున్నాడని ఒకరు చెప్పారు, తను ఆశీర్వదించుకున్నాడని ఒకరు చెప్పారు, తను సమాధానపరుచుకున్నాడని ఒకరు చెప్పారు. హల్లెలూయా. యెహోవా నా కాపరి అని దీవించుకున్నాడని ఒకరు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. మంచిదే, ఇవన్నీ కరెక్ట్. ఆమేన్. మీరు చెప్పిన వాటితో కలిపి కొన్ని విషయాలు చెప్పి ఒక విషయాన్ని మీకు వివరించి నేను ముగిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తిగా ఉందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్న మొట్టమొదటి విషయం ఏమిటంటే, మొట్టమొదటి అంటే అది ఒకదాని తర్వాత ఒకటి అన్న కాదు. ఇక్కడ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ ప్రైజ్, ఇది ఫోర్త్ ప్రైజ్ కాదు. అన్నీ ఫస్ట్ ప్రైజ్ కలిగినవే, కానీ నెంబర్ వైజ్గా చెప్తున్నాను. ఒక్కొక్క నెంబర్ వేసి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను అంతే తప్ప ఇది ఫస్ట్, ఇది సెకండ్ అంటే ఆ స్థాయి అని కాదు అది. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటంటే, హీ వాజ్ ప్రొక్లెయిమింగ్ ద గుడ్నెస్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే, వినేవాళ్ళు వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. రాసుకునే మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టద్దు, ఎందుకంటే మన తర్వాత ఉంటుంది కాబట్టి. హీ వాజ్ ప్రొక్లెయిమింగ్ గుడ్నెస్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏంటంటే, తను ఊహించుకుంటుంది కాదు, తను ఆలోచించుకుంటుంది కాదు, తను బయటికి పాడాడు, తను బయటికి ప్రకటించాడు. ఏముంటుందంటే, ఆయన ప్రభువని మీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనిన ఎడల. ఈ విషయాన్ని గమనించండి. నాకు మనసులో నా అంతరంగా దేవుడు చూస్తాడు, నా హృదయంలో అనుకున్నాను కాదండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, అది కాదు సబ్జెక్ట్, అది కాదు సంగతి, అది కాదు ఆశీర్వాదకరం. దేవుని నియమం ఏమిటంటే, బైబిల్ ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఏంటంటే, వీ షుడ్ కన్ఫెస్, వీ షుడ్ ప్రొక్లెయిమ్. అంటే ప్రకటించాడు, దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించాడు, దేవుని గొప్పతనాన్ని ప్రకటించాడు, దేవుని సద్గుణశీలతను ప్రకటించాడు. ఆమేన్. ఆ ప్రకటన ఎంతవరకు వినబడిందంటే, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో ఆ ప్రకటన వినబడుతూనే ఉంది. ఈరోజు పొర్లుపాలెంలో వినబడింది, అనేకమైన వాటిలో ఆ ప్రకటన వినబడుతూనే ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఒకటే వివరించాలి, మిగతా అన్ని నేను అవుట్లైన్ చెప్పాలి. సో he was proclaiming the goodness and mercy of God. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని కృపను, దేవుని సద్గుణశీలతను, దేవుడు ఏమి చేయగలడు అన్న సత్యాన్ని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, తను ప్రకటిస్తున్నాడు. ప్రకటించడం అంటే అనేక మందికి వినబడేలా చేసేదాన్ని ప్రకటన అంటారు. హల్లెలూయా. సో ఫస్ట్ హి వాజ్ ప్రొక్లెయిమింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద మర్సీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సద్గుణశీలతను, ఆమేన్, ప్రకటిస్తున్నాడు. అన్యజనుల్లో నేను నిన్ను స్తుతించెదను, నేను నిన్ను ప్రకటించెదను అన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రకటించాలి. మనమందరము ఆయన నోటి బోరలము. ఆమేన్ అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రకటించేవాడు ప్రకటించకపోతే అది ప్రమాదకరం. అవునంటారు కదండి. ఇప్పుడు సునామీ వస్తుందని తెలిసింది, ఎవరికో ఒక డిపార్ట్మెంట్కి తెలిసింది, విపత్తుల ఏమంటారు సార్ దాన్ని, వాతావరణ విపత్తుల సంఘం మీద అంటారులేండి మొత్తానికి. హల్లెలూయా. నిద్ర వస్తుందా? మింగేసావా? హల్లెలూయా. అది కూడా తెలుసు నాకు. వస్తుంది. సో తను ఏం చేశాడు, సునామీ వస్తుందని చేశాడు. బీచ్ దగ్గర చాలామంది ఆడుకుంటున్నాడు. ప్రకటించవలసిన వాడు ప్రకటించకపోతే, హల్లెలూయా, ఒకటి ఆనందంతో ఉన్న ప్రజలందరూ కూడా జల సమాధి అయిపోతారు. రెండవది, వాడు ఇంకా మనిషే కాదు, వాడి వ్యక్తిత్వం మంచిది కాదు. వాడు ప్రకటించుంటే 100 మంది రక్షించబడేవారు. వాడు ప్రకటించలేదు కాబట్టి 100 మంది నాశనం అయిపోయారు. ఇక్కడ 100 మంది నాశనం అయిపోయారు అన్నది కూడా కాకుండా ఇంకొక మాట చెప్తాను. వాడు తన బాధ్యతను, తన పనిని, తన భారాన్ని వాడు చెయ్యలేదు. వాడు మనిషిగా బ్రతకడానికి అర్హుడు.
మీకు తెలుసా? షారోన్ నా వైపు చూడాలి. మీకు తెలుసా? నాకు తెలుసు మీరేం చేస్తున్నారు, బట్ స్టిల్ వినాలి. ఒక షిప్ వెళ్తుంది అనుకోండి. ఏం సత్యతమ్మ గారు, ఒక షిప్ వెళ్తుంది అనుకోండి. నేను ఏమైనా బోరుగా చెప్తున్నానా? లేదు కదా, పర్లేదా? ఒక షిప్ వెళ్తుంది అనుకోండి. ఆ షిప్లో ఒక 100 మంది 200 ఉన్నారనుకోండి. రూల్ ఏంటో తెలుసా? షిప్లో అందరూ సేఫ్ అయ్యే వరకు షిప్ కెప్టెన్ బయటికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది మిగిలితే మిగిలిపోయిన వారితో పాటు నాయకుడు చనిపోవాలి తప్ప బయటికి తను తప్పించుకోవడానికి అవకాశం లేదు. అది దాని రూల్. షిప్ డ్రైవ్ చేసే ఆ క్రూజ్ రూల్ అది. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో ఇతగాడి బాధ్యత ఏంటంటే ఈ షుడ్ ప్రొక్లైమ్, దాన్ని ఏం చేయాలంటే దాన్ని ప్రకటించాలి. ఇదిగో సునామీ రాబోతుంది అని. ఆమేన్. మనము ప్రకటించాల్సిన ప్రకటన ఏంటో తెలుసా? దేవుని గొప్పతనాన్ని ప్రకటించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించాలి, దేవుని ఉన్నతమైన కృపను ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, ఆయన రాబోతున్న దినమును ప్రకటించాలి, ఉగ్రత దినమును ప్రకటించాలి. ఆయన రాబోతున్నాడని తెలియచెప్పాలి. ఆయన రాబోతున్నాడన్న సంగతి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మహాభయంకర పరిస్థితులు ఉంటాయని ప్రపంచానికి చెప్పాలి. నమ్మరు సార్, వారు నమ్మేరో లేదో నీకు అనవసరం. స్తోత్రం చెప్పండి. వారు నమ్మేరే లేదో నీకు అనవసరం. నీవు మౌనంగా ఉంటే, నీవు ప్రకటించకపోతే. ప్రియులారా, ఆ రోజు నినివే పట్టణస్థులు అందరూ కూడా మారు మనసు పొందడానికి గోని పట్టు కట్టుకొని శిశువులు, పశువులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు అందరూ కూడా గోని పట్టు కట్టుకొని ఏడ్చారు. ఎప్పుడు నినివే పట్టణంలో జరిగిన స్టోరీ. కానీ ఇది ఎప్పుడు చేశారు వాళ్ళంటే వెన్ జోనా ప్రొక్లైమ్డ్, ఎప్పుడైతే యోనా దానిని ప్రకటించాడో, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మనిషి ప్రకటన కొన్ని వేల మంది రక్షణకు కారణమైంది. అర్థమైన వారు దేవుని నామమున మహిమపరచండి. ఒక్క మనిషి ప్రకటన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రకటించాడు? నా వైపు చూడాలి తల్లి. మీనా, ఎన్నిసార్లు ప్రకటించాడు? కొన్ని రోజులు ప్రకటించాడా? కాదు, ఒక్కసారే ఆ పట్టణం అంతా తిరిగి ప్రకటించాడు. రాజుకు తెలియచేశాడు దేవుని ఉగ్రత ఈ నినివే పట్టణం మీదకి రాబోతుందని ప్రకటించి వెళ్ళిపోయాడు. బట్ ఆ ఒక్క ప్రకటన కొన్ని వేల మంది ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి ఎలుగెత్తి ఆ నినివే పట్టణం నుంచి అంతవరకు పాపమే కనబడింది. కానీ ఆ రోజు మొట్టమొదటిసారి దేవుని సముఖంలోనికి ధూపము పైకి వెళుతూ ఉంది. పశువులు ఏడ్చాయి, గొర్రెలు ఏడ్చాయి, ఎద్దులు ఏడ్చాయి, ఆవులు ఏడ్చాయి, గేదెలు ఏడ్చాయి, గాడిదలు ఏడ్చాయి, శిశువులు ఏడ్చారు, పశువులు ఏడ్చారు, రాజు ఏడ్చాడు, సామాన్యులు ఏడ్చారు. దేవుని సన్నిధికి ఆ సముఖమునకు ఆ మొరంతా చేరుకుంది. అప్పుడు దేవుని కనికరము, దేవుని కటాక్షము ఒక దేశము మీదకి దిగి రావడానికి, ఒక దేశము రక్షించబడ్డానికి, ఒక దేశం ఆయన సముఖంలోనికి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? ఒక వ్యక్తి ప్రకటన. నేను ప్రకటించినని నినివేకు బదునాలు తర్షీషుకు వెళ్ళాడు. నేను ఈ స్టేట్మెంట్ చేస్తాను, ఎంతమంది ఆమెను చెప్తారో చూస్తాను. ఇక్కడ మందిరంలో కూర్చున్న చాలామంది, ఎంతమంది అయితే మీకు తెలియకుండానే తర్షీషులో ప్రయాణం చేస్తున్నారు, తర్షీషు ఓడలు ఎక్కారో ఆ ఓడల మీదకి తుఫాను వచ్చును గాక. ఓహో, కొంతమంది ఆమెను చెప్పడానికి భయపడినట్టున్నారే. హల్లెలూయా. నాతో సహా అందరం చెప్దామా? చెప్పగలమా? హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళవలసిన మనము తర్షీషు ఓడలెక్కి, వ్యాపారపు ఓడలెక్కి, ఉద్యోగపు వేడలెక్కి, ఆ ఓడలెక్కి, వీడావలకి, బంధువులని, స్నేహితులని, కులమని, గోత్రమని, గాడిద గుడ్డని అన్ని ఓడలెక్కి ఆ ఓడగుండా ప్రయాణం చేస్తున్న మన బతుకులలో ఏది మర్చిపోయామంటే దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించడం మర్చిపోయాం, దేవుని ప్రేమను ప్రకటించడం మర్చిపోయాం. హల్లెలూయా. దేవుని సంకల్పాన్ని ప్రకటించడం మర్చిపోయాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఆమేన్. నినివే పట్టణస్థులు ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొంది అందరూ రక్షించబడాలన్న దేవుని ఉన్నతమైన సంకల్పాన్ని మరిచిపోయి ఉద్యోగం అని, వ్యాపారాన్ని, బంధువులని, స్నేహితులని, మీకు నచ్చిన ఓడెక్కి వెళ్ళిపోతున్న వారందరి జీవితాల్లో తుఫాను వచ్చునుగాక. ఇంకొంచెం గట్టిగా తుఫాను వచ్చునుగాక. అలాంటి ఓడలో ఉన్నవారు అందరి మీదకి తుఫాను వచ్చునుగాక. నువ్వు వెత్తి సముద్రంలో పడవేయబడదువుగాక. హల్లెలూయా. ఆ సముద్రంలో మత్స్యమ గర్భంలో నువ్వు దేవునికి మొరపెట్టుదువుగాక.
నీవు చేరవలసిన గమ్యానికి నీవు చేరలేకపోయినప్పటికీ కూడా దేవుడు పడవకు బదులుగా చేపను ఆజ్ఞాపించి నీవు చేరాలనుకున్న దేవుని గమ్యానికి నిన్ను చేర్చునుగాక. అప్పుడైనా నీవు ప్రకటించుదువుగాక. ఉద్యోగం బిజీ, వ్యాపారం బిజీ, బిజీనెస్. ఏ నెస్ అండి మనందరిది? మాట్లాడలేదు మీరు. బిజీనెస్. హల్లెలూయా. హాస్పిటల్లో కొందరు, బ్యూటీ పార్లర్లో కొందరు, ఆటోల్లో కొందరు, ఉద్యోగంలో కొందరు, ఆఫీసుల్లో కొందరు. హల్లెలూయా. చెక్కలు చెక్కుకొని కొందరు. అయ్యో, మీ ఉద్యోగాలు నేను తప్పుపట్టలేదు, మీకు అదే గొప్ప, నేను కూడా వాటిని గౌరవిస్తాను. కానీ మన పిలుపుని మర్చిపోతామే. సరే రండి, ప్రకటించకపోతే దేశమే నాశనం అవుద్ది. ప్రకటించకపోతే వేలాది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. ప్రకటించకుండానే మీరు రక్షించబడ్డారా సార్? మాట్లాడరా? ప్రకటించకుండానే మీరు రక్షించబడ్డారా? మీకు ఎవరు ఏం ప్రకటించలేదా? నేను సద్దామనుకున్నప్పుడు మా అక్క ప్రకటించింది, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని. ఆ చిన్న ప్రకటన ఇదిగో ఈ సేవకుడిని మీ ఎదురుగా నిలవబెట్టింది. వాళ్ళు వినరులే అనుకుంటాం. హల్లెలూయా. మా అక్క మాట అన్నప్పుడు మా అక్క నేను గసిరాను, అలాగే నేను గసురుతారు వాళ్ళు. కానీ మర్చిపోకు, అది శక్తి కలిగిన విత్తనం. ఎప్పుడు ఫలించాలో అప్పుడు ఫలిస్తుంది. ఎవరు ఆయన ప్రణాళికలో సంకల్పం ఉన్నారో వారి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున నువ్వు విత్తిన సువార్త విత్తనము ఫలించక మాందు. హల్లెలూయా. నేనన్నా యవనస్తులు, మీ పనుల్లో మీరు బిజీ, మీ చదువుల్లో మీరు బిజీ, మీ వ్యాపారంలో మీరు బిజీ, మీ కంప్యూటర్లో మీరు బిజీ. మరెవరు ప్రకటిస్తారు? మరెవరు ప్రకటిస్తారు? నేను అంటాను, నీవు ప్రకటించకపోతే శ్రమ, నువ్వు ప్రకటించకపోతే వేలాది మందికి శ్రమ. మనందరం ఎవరమంటే ఆయన నోటి బూరలం. పాట రూపంలోనో, ఆట రూపంలోనో, సువార్త రూపంలోనో, బ్రతుకు రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆయన మంచితనాన్ని మనము ప్రకటిస్తూ ఉండడమే మన బ్రతుకు యొక్క సార్థకత, మన బ్రతుకు యొక్క ధర్మం, మన బ్రతుకుకి విలువ, మన బ్రతుకుకి గొప్పతనం. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు నిద్రమత్తుతో ఉన్నారో, నేను మీకు బోరుగా చెప్తున్నానో, నాకేం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందుకే 10 సార్లు నేనే మీకు బోరు కొట్టిస్తున్నానేమో, క్షమించండి క్షమించండి అని చెప్తున్నాను తప్ప, నిద్రపోయినందుకు క్షమించండి పాస్టర్ గారు, నిద్రపోకుండా ఉంటామని మీరు మాత్రం అనరు. హల్లెలూయా. రండి. హి వాస్ ప్రొక్లెయిమింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని, హల్లెలూయా, దేవుని గొప్పతనాన్ని వారు ప్రకటిస్తున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తెలుగులో సేద తీర్చుచున్నాడు, ఇంగ్లీష్లో మంచి పదం ఉంది, హీ రెస్టోరెత్ మై సోల్. ఆయన నన్ను రెస్టోర్ చేస్తాడు, నా ప్రాణాన్ని రెస్టోర్ చేస్తాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అలాగే నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు కిరీటముగా నీకు ఇచ్చుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గుచున్నట్లు మేలు చేత నిన్ను తృప్తిపరుస్తున్నాడు. 103వ కీర్తన రాయబడి కొన్ని వేల సంవత్సరాలైంది, కానీ నాలోంటి అనేక మందిని ఆ కీర్తన బలపరిచింది, లేవనెచ్చింది, ఆదరించింది, స్థిరపరిచింది. ఓహో, దోషములో పడిపోయినప్పటికీ అతగాడు విశ్వాసంతో పాడాడు, నేడు కూడా నేను నిశ్చయముగా పాడగలను. ఆయన నా సమాధిలో నుండి నా ప్రాణమును విమోచిస్తాడు. పక్షిరాజు యవనం వలె నా యవనం కొత్త దగ్గుచుండునట్లు మేలు చేత నన్ను తృప్తిపరుస్తాడు. నా దోషములన్నిటిని క్షమిస్తాడు, నా సంకటములన్నిటిని కుదురుస్తాడు. కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, వాళ్ళు ప్రకటించారు. ఈరోజు ఆ ప్రకటన మనకి ఆదరణ అయ్యింది. అవునన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రకటన మనకి ఆనందమయ్యింది, ఆ ప్రకటన మనకి ఆశీర్వాదం అయ్యింది, ఆ ప్రకటన మనకి ఆదరణ అయ్యింది, ఆ ప్రకటన మనకి దిక్సూచి అయ్యింది, ఆ ప్రకటన మనలో నెమ్మదిని కలిగిస్తుంది. ఎస్ మై గాడ్ ఈస్ దట్. అవును, నా దేవుడు అలాంటోడే. నా దోషములన్నిటిని క్షమించువాడు, నా సంకటములన్నిటిని కుదుర్చువాడు, నా వ్యసనములన్నిటిని తీసివేసేవాడు ఆయన. హల్లెలూయా.
పడిపోయాను, కృంగిపోయాను, లేవలేని స్థితిలో ఉన్నాను. కానీ నాకు తెలుసు యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారని రాయబడినట్లుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా యవనము కొత్త దగుచుండునట్లు, హల్లెలూయా, పక్షి రాజు వలె నా యవనం కొత్త దగుచుండునట్లు మేలు చేత నన్ను ఆయన తృప్తిపరిచే నమ్మదగిన దేవుడని ఆనాడు ప్రకటింపబడిన ప్రకటన ఈరోజు మీకు ఆదరణని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్లే ఆయన గొప్పతనాన్ని మీరు ప్రకటిస్తే, ఏం తల్లి బోరు కొడుతుందా వెనకతల, హల్లెలూయా, మీరు ప్రకటిస్తే అది అనేక మందికి ఆదరణ అవుతుంది. పిల్లల దగ్గర ఎవరో ఒకరిని పెట్టి, అమ్మ బుజ్జమ్మ నువ్వు ఉండమ్మా, మా గృహస్థ నువ్వు ఉండమ్మా అని ఎవరి దగ్గర పెట్టి వేగంగా వెళ్ళిపోయి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరలా అక్కడ ముగించుకొని సారు భోజనం చేయండి అంటే, లేదు నేను భోజనం చేయను, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత నా పిల్లలకు దగ్గర ఉన్న వారిని ఇంటికి నేను డ్రాప్ చేసి నా పిల్లల దగ్గర నేను ఉండాల్సి ఉందని చెప్పి రాజమండ్రి వెళ్ళినా, ఇంకెంత దూరం వెళ్ళినా మరలా నిజం చెప్తున్నాను, ఏ మీటింగ్లో కూడా నాతో వచ్చిన వారిని అడగండి, ఏ మీటింగ్లో కూడా భోజనం చేయకుండా అయిపోయిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి కారెక్కి వేగంగా 120, 130 కిలోమీటర్లు వేగంతో స్పీడ్గా జర్నీ చేస్తూ ఈ మధ్యకాలంలోనే ఎన్ని ప్రమాదాలు మళ్ళీ చెప్తే టైం సరిపోదు కానీ ఎన్ని ప్రమాదాలు తప్పించాడు దేవుడు. అంటే ఒక ప్రమాదం అయితే ఇక నా చేతుల్లో ఏమీ లేదు, దేవుడే నా చేతిలోంచి స్టీరింగ్ని రైట్ సైడ్ విసిరాడు. అలా విసిరినప్పుడు కుడివైపు నుంచి ఏ వెహికల్ రాకుండా దేవుడు నన్ను కాపాడాడు. అది ఒక భయంకరమైన ప్రమాదం జరగాల్సిన సందర్భం అది. హల్లెలూయా. ఇన్ని ప్రమాదాల్లో ఇన్ని కిలోమీటర్ల పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నాకు దొరికిన ప్రతి వేదిక మీద నాకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే, నా దేవుని గొప్పతనాన్ని, నా దేవుని మంచితనాన్ని, నా దేవుని ప్రేమను, నా దేవుని ఔన్నత్యాన్ని, ఆయన రక్షణ సంకల్పాన్ని రొమ్ము విరుచుకొని గొంతు చించుకొని వారి చేతికి ఇచ్చిన మైకు కంటే గట్టిగా అరుస్తూ ప్రకటిస్తున్నాను. ప్రాణం ఉన్నంత వరకు, ఆయన భూమి మీద ఉన్నంత వరకు నా ఆశ, నా కోరిక ఏంటి తెలుసా? ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్. దేవా, ప్రమాదాల మధ్యలో, లారీల మధ్యలో, అనేకమైన ప్రమాదాల మధ్యలో రాత్రిపూట తిరిగి వస్తున్నప్పుడు కళ్ళు నిద్రపడుతూ నీ నామాన్ని ప్రకటించడానికి, నీ ఔన్నాన్ని ప్రకటించడానికి నీవు మాకిచ్చిన మా దాసుడు వెళ్తున్నాడయ్యా. అతన్ని వాడుకోవా, అతను తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉంది. అనేకమైన ప్రాంతాల్లో వాడుకొని నీ దాసుడు అడుగుపెట్టిన గ్రామానికి దీవెనకరం ఉండాలి, నీ దాసుడు అడుగుపెట్టిన ఇంటిలో దీవెన ఉండాలి, నీ దాసుడు మాట్లాడిన ప్రతి వ్యక్తిలో దీవెన ఉండాలి, ఆ సంఘములో దీవెన ఉండాలి. ప్రభువా, నీ సేవకుని వాడుకోమని నాకంటే విశేషముగా భారము కలిగి ప్రార్థించాల్సిన మీలో కొంతమంది, హల్లెలూయా, ఒకవేళ మీరు ఆ పనిని పక్కన పెట్టేస్తే, హల్లెలూయా, అది ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు. ఆమేన్. సువార్తలకి, మీటింగ్లకు వెళ్తున్న ప్రతి సేవకుని వెనకాతల ఆ సంఘం యొక్క ప్రార్థన బలం ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. 2 టైం అయిపోయింది. మొట్టమొదటి ఏంటి? ప్రొక్లెయిమింగ్ హిస్ గుడ్నెస్ అండ్ మర్సీ. ఆయన గొప్పతనాన్ని, ఆయన కృపను, ఆయన మంచితనాన్ని, ఆయన సద్గుణశీలతను ప్రకటిస్తున్నారు వాళ్ళు. రెండోది వాళ్ళు ఏం చేస్తారంటే దే వర్ కన్ఫెషింగ్. లేకపోతే దావీదు ఏం చేస్తాడంటే హీ వాజ్ కన్ఫెషింగ్, అంటే తన గురించి తనతో. చూడండి, ప్రకటన అంటే ఇతరుల కొరకు, ఒప్పుకోవడం తన కొరకు. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. ప్రకటన అంటే ఇతరుల కొరకు, ఒప్పుకోవడం అంటే మన కొరకు. ప్రొక్లెయిమింగ్ ఫర్ అదర్స్ అండ్ కన్ఫెషింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. హల్లెలూయా. రెండు ఉండాలి. ప్రొక్లెయిమింగ్ ఫర్ అదర్స్ అట్ ద సేమ్ టైం, హల్లెలూయా, దానికంటే ముందు. మధు, అర్థమవుతుందా? మీ అబ్బాయిని చూసుకుంటూ ఉండిపోతున్నావా? హల్లెలూయా. ఆమేన్. పిల్లలు ఉంటేదో బాధ. సరే, ఒకటి ప్రకటిస్తున్నాడు, రెండవది తను ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జీవము మరణము నాలుక వశం అని రాయబడినట్టుగా తన నోటితో ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడంటే ఆయన ఏం చేయగలడో ఒప్పుకుంటున్నాడు, తన జీవితంలో ఏం జరుగుద్దో ఒప్పుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో మొట్టమొదటిది ప్రొక్లైమింగ్, ప్రకటిస్తున్నాడు. రెండవది ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకోవాలి? మనం ఏం ఒప్పుకోవాలి? మాట్లాడలేదు మీరు. ఏం ఒప్పుకోవాలి? మన పాపములను, మన దోషములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండవది, ఆమేన్, క్రీస్తునందు మన ఐడెంటిటీని ఒప్పుకోవాలి. మన క్రీస్తునందు ఎవరమో, ఆమేన్,
రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తు, దేవుని శరీరం. ఐ యామ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నా జీవం క్రీస్తులో కూడా దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వి షుడ్ కన్ఫెస్. ఆమేన్, హల్లెలూయా. సాతాను అంటాడు, ఇదిగో నీ దగ్గరికి వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు, దేవుడు నిన్ను వదిలేశాడు అంటాడు. వాడికి చెప్పు, ఆయనకి నాకు మధ్యలో ఉన్నది కాంట్రాక్ట్ రిలేషన్ కాదురా, ఆయనకి నాకు మధ్యలో ఉన్నది కవెనెంట్ రిలేషను. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నన్ను విడనాడే దేవుడు కాదు, ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను లా ఆఫ్ మోసెస్లో లేను, లా ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ఉన్నాను. ఓ, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను లా ఆఫ్ మోసెస్లో లేను, లా ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రపు నియమంలో నేను లేను, క్రీస్తు నియమంలో నేను ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయబడలేవు అంటే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ కనుక. హే, నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయబడలేవంటే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ కనుక. కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తే యేసయ్యనే రిజెక్ట్ చేసినట్టు కనుక. యేసయ్యని తండ్రి ఎప్పుడు రిజెక్ట్ చేయడు కనుక, ఆయన రిజెక్ట్ చేయలేనప్పుడు నిన్ను రిజెక్ట్ చేయలేడు కనుక. యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ ఐడెంటిటీ, యువర్ ప్లేస్, యువర్ స్టేట్. స్టేట్ అంటే ఈ స్టేట్ కాదు, నీ స్థితిని, నీ గతిని, నీ స్థానాన్ని, నీ ప్రస్థానాన్ని, దేవుడి నీకు ఇచ్చిన ఔన్నత్యాన్ని, దేవుడి నీకు ఇచ్చిన కృపను నీవు ప్రకటించాలి. శత్రువా, నేను పడిపోయానని నీవు నా మీద అతిశయిస్తున్నావా? నేను పడిపోయినను, నేను మరలా లెగుస్తాను. నా దేవుడు నన్ను నిలవబడతాడు. కొంచెం కాలము మాత్రం ఆయన నన్ను ఎడబాసినాడు, కానీ శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టికి విరోధముగా పాపము చేశాను కాబట్టి కొంచెం దెబ్బలు చేశాడు, కానీ గాయపరుచువాడు ఆయనే, స్వస్థపరుచువాడు ఆయనే. శత్రువా, నీవు నా మీద అతిశయించడానికి లేదు అని హల్లెలూయా కన్ఫెస్ చేయగలగాలి. రండి. మూడోది ఏంటి అంటే హి వాస్ బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్. ఏదో అవుట్లైన్లో చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటి? ప్రొక్లైమింగ్, ప్రకటిస్తున్నాడు. రెండోది కన్ఫెస్, ఒప్పుకుంటున్నాడు, తనలో తను ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. మూడోది ఏం చేస్తున్నాడు? హి వాస్ బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పచ్చిగల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని. హి వాస్ బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్. డోంట్ కర్స్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు శపించుకోవద్దు. మీ స్థితి బాగున్నా బాగోకపోయినా, ఏం తల్లిని నేను, ఏం తల్లిని నేను, ఏం తండ్రిని నేను, ఏం మనిషిని నేను, ఏం పరిస్థితి నాది. ఆ బాధ కలగడంలో నేను తప్పు పట్టను. పిల్లలకి సరైన విధముగా చేయాల్సినవి చేయలేనప్పుడు ఏం తల్లిని నేను, నా కూతురు నా కడుపులో ఎందుకు పుట్టింది, నాకు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఏం బతుకు నా బతుకు, నేను చచ్చిపోతే బాగున్నాను, ఇలాంటి పరిస్థితి కోసం నేను బతుకున్నాను, నా భర్త ఒక చేతకన్నాడు, లేకపోతే నేను ఒక చేతకన్నాన్ని. మిమ్మల్ని మీరు అలాగ నిందించుకుంటున్న సమయంలో మీకు తెలుసా గుంటకాడ నక్కలాగా కొన్ని సమయాల కొరకు కనిపెట్టి దాన్ని క్యాష్ చేసుకునే నీచాతి నీచుడు సాతాను. నిన్ను బలపరిచేవాడు దేవుడు, నిన్ను లేవనెత్తువాడు దేవుడు. హల్లెలూయా. దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదుని రాళ్ళతో కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు యెహోవా యందు దావీదు తన్ను తాను బలపరుచుకునేను, బలము తెచ్చుకునేనని రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నిజమే, నువ్వు చేతగాని తల్లివి. ఆమేన్. కానీ హల్లెలూయా, కానీ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, మోషే ఏమైనా చేయగలడా? ఏం మాట్లాడను తల్లి. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, మోషే ఏమైనా చేయగలడా? ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా చేయగలరా? హల్లెలూయా. చేయగలిగింది ఒకటే, మోషే దేవునికి మొరపెట్టాడు. చేయగలిగిన ఆయన చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆరిన నేల మీద నడిపించాడు, శత్రువులని అదే సముద్రం మీద ముంచి పారేశాడు.
ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రము బాప్తీసం అయ్యింది, ఐగుప్తులకి సమాధి అయ్యింది. హల్లెలూయా. ఎర్ర సముద్ర ఇశ్రాయేలు ప్రజలకు బాప్తీసపు కుండి అయ్యింది, ఐగుప్తులకి అదే జల సమాధి అయిపోయింది. హల్లెలూయా. ఆమేన్. నన్ను అడగనా, నాకు చెప్పంటారా? ఎన్నోసార్లు బాధపడ్డాను. ఏం పాస్టర్ గారిని నేను, ఏం సేవకుని నేను, సంఘం ఈ పరిస్థితుల్లో ఉంటుంది, ఏం సేవకుని నేను, నాకు నా దేవునికి మాత్రమే తెలుసు. కానీ అలా నేను కృంగిపోతున్నప్పుడు సాతానికి అవకాశం దొరకకూడదని వెంటనే ధైర్యం తెచ్చుకొని, నేను చేతగాని వాడినే, కానీ సమస్తమును చేయగలిగిన నీవు నా తోడు ఉన్నావు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. నువ్వేదైనా చేయగలవయ్యా, కథ మొత్తం నువ్వు మార్చగలవయ్యా. ఆమేన్. ఈరోజు నా దృష్టికే నేను చేతగాని సేవకులాగా అనిపించవచ్చు, కానీ 100 మందికి 1000 మందికి ఆశీర్వాదకరముగా నన్ను నిలవబెట్టుటకు నువ్వు సమర్థుడివి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడో చెప్పిన స్టోరీ, కుమ్మరి పాత్రలు తయారు చేస్తున్నాడు. ఒక పాత్ర విరిగిపోయింది, తీసి పక్కన పాడేశాడు. బూజు పట్టేసింది, మట్టి చేరిపోయింది, ఒక మూలకు వదిలేశాడు. రోజు వస్తున్నాడు, మన పాత్రలు చేసుకుంటున్నాడు, మట్టి చికటమణితో వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దామా? రోజులు గడిచింది, నెలలు గడిచింది, బహుశా సంవత్సరాలు గడిచింది. బట్ వన్ ఫైన్ డే, ఒకరోజు నీ జీవితంలో కూడా ఒక్కరోజు వస్తుంది. నువ్వు నమ్మితే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని ఆయనే సెలవిచ్చను కదా. నీవు నమ్మితే ఒకరోజు వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఒకరోజు వస్తుంది. నా దేవుడు నన్ను కనికరించే రోజు, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే రోజు, నా జీవితంలో ఏవేవి నేను చేయజాలకపోయానో వాటన్నిటినీ చేయగలిగిన, శక్తి కలిగిన రోజు. హల్లెలూయా. 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 గట్టిగా చదువు. హల్లెలూయా. వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు ఎదురు చూచి వారు బలహీనలు అయిపోతారని లేదు. యెహోవా కొరకు ఎదురు చూచి వారి జీవితం వృధా అయిపోద్దని లేదు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఆయుష్ పోద్దని లేదు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారని రాయబడి ఉంది. పక్షి రాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగురుతారని ఉంది, అలయక పరిగెడతారని ఉంది, సమస్యలకు నడిచిపోతారని ఉంది, ఆశ్చర్యకార్యాలు చూస్తారని ఉంది, దేవుని బాహుబలమును చూస్తారని ఉంది. నమ్ముట నీ అడన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన ఉంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని ఉంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని రాసి ఉంది. రోజులు గడిచే కొద్ది విశ్వాసాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. నమ్ముతున్నాను కానీ పాస్టర్ గారు, రోజులు గడిచే కొద్ది ఏదో పరిస్థితి వచ్చే కొద్ది ఎక్కడో బాధ, ఎక్కడో వేదన. ఎస్, మన బలహీనతల్లో సమాన అనుభవం కలిగిన ఆయనకి మన బాధ ఏంటో తెలుసు ప్రియులారా. కొంతమంది చూస్తే ఎందుకు వాక్యం చెప్తున్నాను అంత అన్న విరక్తిగా ఉంది నాకైతే. ఏమనుకుంటానో అర్థం కాదు. వాళ్ళు చెప్పలేకపోతున్నానా సరిగా నేను అనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకెంతకాలం ఎదురు చూడాలి? విశ్వాసం అంటేనే ఎదురు చూడటం. అడిగింది వెంటనే జరిగిపోతే విశ్వాసంతో పనే ఉందండి. అర్థమైన రోజు స్తోత్రం చెప్పండి. నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది వెంటనే జరిగిపోతే విశ్వాసంతో పనే ఉంది. విశ్వాసం ఎప్పుడు కావాలి? నిరీక్షించబడుతున్నప్పుడు. నిరీక్షించుచున్నావే, నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. లేనివి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. తప్పక చేస్తావని, ఏదో ఒక రోజు వస్తుందని. సో ఆ కుమ్మరి, ఆమేన్, రోజులు అయిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఏం చేస్తుంది? సరిగా ఒకరోజు అనుకోకుండా ఆ కుమ్మరి కళ్ళు ఆ పగిలి ముక్కలైపోయి పక్కనున్న ఆ కుప్ప మీద పడ్డాయి. నీ మీదకి దేవునికి అందృష్టి వచ్చింది కాక. ఎంతమంది ఆశతో ఆమె చెప్తున్నారో, ఎంతమంది అంటున్నారు ఆయనకు తెలుసు, నేను ఎవరు జడ్జి చేయడానికి కానీ. హల్లెలూయా. ఒకరోజు ఆ పగిలిన కొండ మీదకి దేవుని కనికరం వచ్చింది. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధింతును,
పగిలిన నా బాగు చేయమనివే. ఆమేన్. మీకు తెలుసా, ఆ పగిలిన కుమ్మరి, క్షమించాలి, ఆ పగిలిన పాత్ర కుమ్మరి వైపు చూస్తానే ఉంది. వెయిటెడ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్. ఒకరోజు వెళ్ళిపోతున్నట ఆ పగిలిన పాత్ర వైపు చూశాడంట. ఆమేన్. అప్లై చేసుకోండి ఈ మాటని. ఆ పగిలిన కుండ మీదకి ఆ కుమ్మరి జాలి దిగి వచ్చింది, కనికరం దిగి వచ్చింది. ఏమనుకున్నాడంటే, ఈ ఘనమైన పాత్రలు చేసింది నా చేతులే, ఈ పగిలిన పాత్రను చేసింది కూడా నా చేతులే. ఈ పాత్రను ఇలాగే వదిలేస్తే అది పాత్రకు కాదు నాకే అవమానం అనుకున్నాడంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ పాత్ర ఇలాగే ఉండిపోతే అది పాత్రకు కాదు నాకు అవమానం అనుకున్నాడట. ఏం చేశాడో తెలుసా ఈ కథలో? సత్యభవనాన్ని ఇక్కడే ఉన్నారా సార్? ఏం చేశాడో తెలుసా ఈ కథలో? ఆ పెంకు ముక్కలన్నిటిని కూడా తన బ్యాగులో వేసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి శ్రద్ధగా ఒక టేబుల్ మీద పేర్చి ఏ ముక్కను ఎక్కడ పెట్టాలో ఒక అవగాహనలోనికి వచ్చి దాన్ని అక్కడ పెట్టి అడవికి పోయినాడట. పోయి ఈ మాత్రం సైజు ఉండే ఒక నల్ల పురుగులు, దాని పేరు మర్చిపోయాను, ఆ పురుగులు వెతికాడట. ఆ పురుగులన్నీ కూడా ఒక దగ్గర వేసుకొని తీసుకొచ్చాడు. ఆ పురుగులు ఎలాంటివంటే దేహం నిండా కూడా రక్తం. ఏయ్ నువ్వు వాడిని ఉళ్ళో కూర్చోబెట్టి కూడా ఫస్ట్ హల్లెలూయా. సరే కానివ్వండి. ఆ పురుగులన్నిటిని తీసుకొచ్చాడట. ఆమేన్. హల్లెలూయా. ఏ మట్టితో ఆ పాత్రను చేశాడో అదే జిగటమన్నును కొన్ని తెచ్చాడంట. ఆ గిన్నెలో వేసి ఆ పురుగుల్ని ఇలాగ నలిపితే రక్తము బయటకు వచ్చింది. ఆ దేహం పిప్పంతటిని తీసి పక్కన పారేశాడు. మీకేమన్నా తెలుస్తుందా? ఇప్పుడు ఆ రక్తములోకి ఈ జిగటమన్నును తీసుకొచ్చి కలిపి ఆ రెండిటిని ముద్ద చేశాడంట. ఆ మిశ్రమంట ఎంత గట్టిదంటే, ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పగిలిన చోట రాస్తే ఆ రాయబడిన కొండ మరలా పగిలిపోతే మిగతా ఎక్కడైనా పగులుతుందేమో కానీ ఈ మిశ్రమాన్ని రాసిన చోట అది ఎప్పటికీ పగలనంత గట్టిగా ఉంటుందట. అర్థం కాలేదా? పరమ కుమ్మరి యేసు ప్రభుని పురుగు వంటి వానిగా చేసి ఆయన రక్తమంతటిని బయటికి వచ్చేలాగా ఆయనను నలగగొట్టడము ఆయనకు ఇష్టమాయనని యెషయా గ్రంథం 53లో రాయబడినట్లుగా నలిపివేసి ఆ దేహాన్ని పక్కకు తీసి ఆ రక్తముతోనూ పగిలిపోయిన ఈ మంటి ముద్దను కలిపి రెండింటిని ఒక ముద్ద చేసంట. హల్లెలూయా. ఆ పెంకులు ఎక్కడైతే విరిగిపోయినాయో ఆ ముక్కల దగ్గర ఆ ముద్దలు పెట్టి వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక రోప్తో, ఒక ఎర్రటి రోప్తో కట్టేశాడంట. కట్టి కొన్ని రోజులు వదిలితే ఎత్తుగా వచ్చిన ప్రతి దానిని సాఫ్ చేసిన తర్వాత, మీకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, బయట ఏం జరుగుతుందో దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఇబ్బంది పడుతూ వాక్యం వినకండి, బయటకు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టను. ఆమేన్. మొత్తం శుభ్రం చేశాడు. హల్లెలూయా. చూడండి, ఆ పాత్ర అంతా ఒక పెయింట్ వేసాడు. పగిలిన లైట్లన్నిటి మీద, ఆ పగిలిన గీతలన్నిటి మీద ఇంకో రకం పెయింట్ వేసాడు. అది ఎలా ఉందో తెలుసా? ఒక అద్భుతమైన డిజైన్గా ఏర్పడిపోయింది. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, చెప్పు, నీ చేతిలోనే నా పాత్ర ఉన్నది. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. నా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. ఒప్పుకుందామా? నా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నావు.
ఉన్నవి. కన్నీళ్ళతో విశ్వాసంతో పడదామా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. పడదామా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకో. మనసారా యేసయ్యా యేసయ్యా. మీకు ఒక మాట చెప్పునా, ఆ మట్టితో పాత్ర చేసిన కుమ్మరి ఆ పాత్రను కలపడానికి మళ్ళీ బాగు చేయడానికి తన పురుగుని నలిపివేశాడు. కానీ పగిలిన నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేయడానికి మన పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు శరీరాన్ని శిలువలో నలిపివేశాడు, నలగొట్టాడు, రక్తము చిందించింది. ఆయనేమో నలగొడుతుంటే ఈయనేమో తనకు కలిగిన బాధను చూసి తృప్తి నొందాడని రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? పగిలని నీ జీవితాన్ని బాగు చేయడానికి. నేను అంటున్నాను, నువ్వు శపించుకోవద్దు. ఏదైనా చేయగలిగిన దేవుని సముఖంలో నా కుమార్తె పెళ్ళి నా దేవుడు చేస్తాడు, నా కుమారుడు భవిష్యత్తును నా దేవుడు చూసుకుంటాడు, పాడైపోయిన జీవితాన్ని వాడి జీవితాన్ని బాగు చేస్తాడు. ఈరోజు వాడు దేశదిమ్మర్లా కనబడొచ్చు, కానీ ఒకరోజు దేశానికే ఆశీర్వాదకరముగా నిలవబెట్టుటకు నా దేవుడు సమర్థుడు, ఏదైనా చేయగలడు. కనికర సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎవరికి అక్కర్లేని నా దేవుడు కావాలి, ఎవరికి అక్కర్లేని వారు నా దేవుడు కావాలి. ఎందుకు పనికిరాననుకునేవాడు నా దేవుడు కావాలి. ఎందుకు పనికిరాని తీసుకొచ్చి పనికొచ్చే పాత్రగా చేయగలగటంలో నా దేవుడు ప్రొఫెషనల్. చెప్పలు కూడా దేవుని మహింపడతాం. ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న డిగ్రీ, ఆయనకున్న ఆధిక్యత, ఆయనకున్నటువంటి ప్రజ్ఞ వివేకములు దేనివంటే ఎవరికి పనికిరాని తీసుకొని వచ్చి ప్రపంచానికి పనికొచ్చే పాత్రగా చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ ప్రొక్లైమింగ్, రెండో పార్ట్ కన్ఫెషింగ్, మూడో పార్ట్ బ్లెస్సింగ్. ఈ కీర్తన అంతట్లో కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, ఆమేన్, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభు యేసుడు. అయ్యా దేవుడు అలా చేయాలంటే నేనేం చేయాలి? నమ్మిక మాత్రం ఉంచు. ఆ మాట నాకు భలే ఇష్టం. ఏం చేయాలి? రే నమ్మిక మాత్రం. ఏంటిది? భలే ఉండదు తిరిగిలో మాత్రం. నువ్వు చేసేది ఒక్కటే, ఇది మాత్రమే నువ్వు చేయాలి. ఏంటిది? చెప్పండి. ఏం చేయాలి? అమ్మ ఇక్కడే ఉన్నారా? అయ్యో బాబోయ్, ఏం చేయాలట? ఏం చేయాలి నాన్న? నమ్మిక మాత్రం. నమ్మిక మాత్రం అంటే నమ్మిక మాత్రమే. నమ్మికతో పాటు కొంచెం భయము కూడా ఉన్నది అండి అంటే కుదరవి ప్రశ్న. నమ్మిక మాత్రం అంటే సారు మాత్రమే అంటే సారే, పెరుగు మాత్రమే అంటే పెరిగే. హల్లెలూయా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ చారు మాత్రమే ఏమంటే చారు మాత్రమే అంత. హల్లెలూయా. మరి అప్పుడలా ఎత్తలేదు కుదరదు. పోనీ తిన్నాను సంగతి పక్కన పెడితే ఆయన చెప్పింది ఏంటంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. చెప్పండి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా హల్లెలూయా. నీ హృదయమే చేసుకొని చెప్పు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. మీ పేరు మీరు చెప్పుకోండి. జాన్, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. మీ పేరు మీరు చెప్పుకోండి. జాన్, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు,
ఆయన నామమునకు మహిమ తెచ్చుకోగలడు. అప్పుడు ఏమవుతుందో చెప్పనా? యువర్ స్టోరీ బికమ్ హిస్ స్టోరీ, హిస్ స్టోరీ బికమ్ హిస్టరీ. యువర్ స్టోరీ బికమ్ హిస్ స్టోరీ, హిస్టరీ బికమ్ హిస్టరీ, అండ్ ఎవ్రీ స్టోరీ యాజ్ ఎ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య సువార్తలు చెదగొడిసాను ఈ మాట నేను. ఆయన మార్చిన ప్రతి స్టోరీ, ఎవ్రీ స్టోరీ యాజ్ ఎ గ్లోరీ, ఎవ్రీ స్టోరీ హిస్టరీ, ఎవ్రీ హిస్టరీ ఈజ్ హిస్టరీ. హల్లెలూయా, హల్లెలూయా. కథ మొత్తం మార్చగలడానికి 2 నిర్వచనాలు చెప్పాను నేను బయట సువార్త కూటాల్లో. మొట్టమొదటిది అంటే కథ అంటే 2 నిర్వచనాలు. నీ గతిని, నీ స్థితిని, నీ మతిని మార్చేవాడు, ఇది మొదటి నిర్వచనం. రెండో నిర్వచనం ఏమి రాశారంటే నీ భూత వర్తమాన భవిష్యత్ కాలములను, ఆమేన్, హల్లెలూయా, ఆశీర్వదించి తన నామమునికే మహిమ తెచ్చుకోగలిగిన వాడు. ప్రపంచంలో ఎవడైనా నీ పాస్ట్ని చేంజ్ చేయగలరా? అందుకే నా దేవుడికి నేను పెట్టుకున్న పేరు ఎరేజర్. హూ కెన్ ఎరేజ్ మై పాస్ట్. నా గతాన్ని చెరపగలిగిన ఒకే ఒక్క సమర్థుడు, రియల్ ఎరేజర్, ఆర్నాల్డ్ కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అది నా భవిష్యత్తుని క్షమించాలి, దాన్ని ఏమంటారు, నా గతాన్ని, నా భూత కాలాన్ని బాగు చేసి క్షమించి, నాకు ఈ మాట బాగా నచ్చింది, రెండో మాట, నా వర్తమానాన్ని ఆయన వర్తమానంగా మార్చేసి. హే అర్థం కాలేదా? అంటే వర్తమానం అంటే ఏంటి? సందేశం. నా వర్తమానాన్ని అంటే నా ప్రజెంట్ లైఫ్ని, నా వర్తమానాన్ని ఆయన వర్తమానముగా మార్చి నా భవిష్యత్తు ఆయనలోను ఆయనతోనూ నిత్యము జీవించే జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడు కథ మొత్తం మార్చగలడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలని ఈ 4 రోజులు మైకు పట్టుకొని చితకూడేనంతే. ఇదే ఈ 4 రోజులు నేను ప్రకటించిన గుడ్ న్యూస్ అంతా. హల్లెలూయా, ఆమేన్. సో కన్ఫెషింగ్ ఈజ్ గుడ్నెస్. ఆయన ఏం చేయగలరో దాని అంతటిని కూడా కన్ఫెస్ చేస్తాడు. ఈ వాస్ బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్. మూడోది ఏం చేశాడని చెప్పిన, తాను శపించుకోవట్లేదు, ఆశీర్వదించుకున్నాడు, దీవించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 103వ కీర్తనలో కూడా శపించుకోలేదు. నువ్వు దోషాలు చేసావు, పాపాలు చేసావు, నువ్వు పడిపోయావు, కృంగిపోయావు అని శపించుకోలేదు. ఏమని అంటున్నాడు? నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా. ఏముంది అంతరంగంలో? బాధ, వేదన, దుఃఖం, ఓటమి, భయం, చేసిన తప్పు యొక్క దోష శిక్ష. సత్యవతమ్మ, ఏంటమ్మా అది? మీరే అలా చేస్తే ఎలా? మీరే అలా ఉంటేలా? మిగతా వాళ్ళు ఏమంటారు? అది ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది, తెలుసా మీకు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తాను దీవించుకుంటున్నాడు, ఆశీర్వదించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో చెప్తూ ఆగాను. ఓకే, రైట్, అది ఇది ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ. నా అంతరంగంలో ఉన్న ఏముంది? అంతరంగంలో బాధ, దుఃఖం, ఓటమి, భారం. ఈ తప్పు నేను ఎందుకు చేశానా? ఈ పొరపాటు నేను ఎందుకు చేశానా? ఇలా ఎందుకు మాట్లాడానా? ఇలా ఎందుకు ప్రవర్తించానా అన్న దోష శిక్ష. వాటన్నిటితో దావీదు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బాధపడొద్దు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గుచున్నట్లు మేలు చేత నిన్ను తృప్తిపరిచేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ నా వైపు. హల్లెలూయా. 3 అయిపోయాయి, 4వది ఆమేన్. ట్రస్టింగ్ గాడ్. హల్లెలూయా. ట్రస్టింగ్ గాడ్ అంటే దేవుని యందు తనకున్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, లేక పాడుతున్నాడు, లేక దేవునికి తెలియచేస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు,
నా దోషములన్నిటిని క్షమించువాడని, నా పాపములన్నిటిని కుదుర్చువాడని నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా. పచ్చి గల చోట్ల నువ్వు నన్ను పరుండ చేస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా. శాంతికరమైన జలముల యొద్దకు నువ్వు నన్ను నడిపిస్తావని నేను నమ్ముతున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, నేనేమి దొంగ మాటలు చెప్పట్లేదు, కానీ కీర్తనకారుని యొక్క విశ్వాసం కనబడుతుంది. దేవా నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నాను, నువ్వు చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, ఏం చేస్తావో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం చేయగలరో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. అర్థమైందండి? ప్రొక్లైమింగ్ చేస్తున్నాడు, కన్ఫెషింగ్ చేస్తున్నాడు, బ్లెస్సింగ్ చేసుకుంటున్నాడు. నాలుగోది ఏం చేస్తున్నాడు? దేవుని యందు తనకున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. కమాన్ చర్చ్. అందుకే ఏ పాట పాడిన విశ్వాసంతో పాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అవును నువ్వు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామునకు మహిమంతా తెచ్చుకోగలవు. హల్లెలూయా. స్థిరపరచువాడువు నీవే, బలపరచువాడువు నీవే, కనపరచువాడువు నీవే, హెచ్చించువాడువు నీవే, పడిపోయిన చోటే లేవనెత్తువాడువు నీవే, కోల్పోయిన చోటే సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడువు నీవే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. అటు ఇటు వెళ్ళిపోతున్న వారులారా మిమ్మల్ని స్థిరపరచువాడు ఆయనే, కురింగిపోతున్న వారులారా మిమ్మల్ని బలపరచువాడు ఆయనే. ఆమేన్. అవమానపరచబడిన వారులారా మిమ్మల్ని హెచ్చించువాడు ఆయనే, మిమ్మల్ని గణపరచువాడు ఆయనే, పడిపోయిన చోటే కోల్పోయిన చోటే నిన్ను నిలవబెట్టగలిగిన వాడు ఆయనే. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆమేన్. అది నీ పాట అవ్వకూడదు, అది నీ విశ్వాసపు బాట అవ్వాలి. నీ బాటే నీ పాట అవ్వాలి, నీ బాటే నీ మాట అవ్వాలి. ఆమేన్. నీ మాటే దేవుని శాసనం, నీ మాటే నీ విశ్వాసపు ప్రమాణం. అందరికీ ఎక్కట్లేనట్టుంది. అమ్మ మీకు అర్థమయ్యేలా అంత గొప్పగా నేను చెప్పలేకపోతున్నానేమో, నన్ను క్షమించండి. హల్లెలూయా. విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఆమేన్. మీ అందరు నేర్చుకోవద్దాం ఈ విషయాన్ని. ఆమేన్. జీవితంలో ప్రతికూలతలు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రకటించు. ప్రభా నేను నమ్ముతున్నాను నన్ను స్వస్థపరుస్తావని, నేను నమ్ముతున్నాను నా కుమార్తె పెళ్ళి నేను ఊహించినంత గొప్పగా చేస్తావని, నేను నమ్ముతున్నాను నా భర్తను లేవనెత్తుతావని, నేను నమ్ముతున్నాను రాబోయే దినాల్లో దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే నా ఇద్దరు కొడుకుల్ని తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నమ్ము వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుద్దని. హల్లెలూయా. ఆమేన్. హృదయమందు విశ్వసించి, వినబట్లేదు నాకు, మనం ఒకటే చేస్తాం, కొంతమంది రెండూ చేయరు అనుకోండి. హల్లెలూయా. పాములాగా విశ్వసించరా. బైబిల్ ఏం చెప్పిందంటే హృదయమందు విశ్వసించమని చెప్పింది. ఆ మాట అక్కడితో ఆగిపోలేదు, నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు 23వ కీర్తన గుసగుసలాడా, నోటితో ఒప్పుకున్నాడా? గుసగుసలాడితే ఇక్కడ రికార్డ్ అవుతాయి. నోటితో ఒప్పుకున్నాడు కాబట్టి రికార్డ్ అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోటితో ఒప్పుకుంది, రాశాడు. ఆమేన్. ఒక దైవజనుడు చెప్పే మంచి మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యాలని ఒక దగ్గర రాసుకో. హల్లెలూయా. రోజు వాటి మీద చేపెట్టినాము. హల్లెలూయా. ఈ ఐడియా నాకు రాలేదే, ఇప్పుడు వచ్చింది కదా. హల్లెలూయా. పర్సనల్గా ఒక పేపర్ పెట్టుకో, పర్సనల్గా ఒక బుక్ పెట్టుకో. నీ జీవితంలో ఏమేమి చూడాలనుకుంటున్నావు? సంతోష్ ఇక్కడే ఉన్నావమ్మా? డౌట్ నాకు ఇప్పటికీ డౌటే. నీ జీవితంలో ఏమేమి కావాలి దాని మీద రాసేసుకో. ప్రతిరోజు దేవుని సముఖం దగ్గర పట్టుకొని వెళ్ళు, పట్టుకొని హల్లెలూయా దాని మీద చిన్న సంతకం పెట్టి, దేవా నేను సంతకం పెట్టేశాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా అగ్రిమెంట్ నేను సంతకం పెట్టేశాను ప్రభువా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ఇవన్నీ నా జీవితంలో నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నానని నువ్వు ఎన్ని రాసావో అన్నీ నోటితో ఒప్పుకో. జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కొత్త కథ చెప్తున్నాను అనుకుంటున్నారా మీకు? హల్లెలూయా. దావీదు రాశాడు, అందుకే ఇందులో 23వ కీర్తన ఉంది. దావీదు రాశాడు, అందుకే 103వ కీర్తన ఉంది. నమ్మిన వారికి, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. రాశాడు పేపర్ మీద, ఆ రోజు రాయడానికి ఏ అవకాశం ఉందో దాని మీద రాశాడు కాబట్టి ఈరోజు మనం దాన్ని చదవగలుగుతున్నాం. హల్లెలూయా. సో పాడాడు, ప్రకటించాడు, బ్లెస్సింగ్ చేసుకున్నాడు, నమ్మాడు, నమ్మిందని రాశాడు.
కమాన్ చేసి హల్లెలూయా. కొంతమందికి ఎక్కట్లేనట్టుంది. నేనేం చేయలేను సార్, ఎక్కినంత మందికి ఎక్కించుకుని అర్థమైన మందికి నమ్మిందని ఏం చేశాడు, రాశాడు పేపర్ మీద. హల్లెలూయా. రాయండి, పేపర్ మీద రాయండి, ఒక డైరీ మీద రోజు అది పెట్టుకొని వెళ్ళండి. రోజు ప్రతి పాయింట్ని చదవండి. నేను రాసింది దేవుడికి తెలీదా? ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు వద్దు, చెప్పింది చెయ్యి. అందరూ కాళ్ళు కడుక్కునే బాణల్లో నీళ్లు పోయమని చెప్తున్నాడు ఏంటి? నీకెందుకురా? మరియమ్మ ఏం చెప్పింది నీకు? ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పింది. నోరు మూసుకొని చెప్పించే. రాతి బాణాలు ఎందుకు, దాంట్లో నీళ్ళు ఎందుకు, ద్రాక్షరసం ఉండాల్సిన చోట నీళ్ళేంటి, పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎందుకు, నీకెందుకు? ఏం చేయాలి? నాకు వినబట్టం లేదు, చెప్పింది చేయమన్నాడు. హల్లెలూయా, ఆమేన్. రాతి బాణల్ని అంచుల మట్టుకు వాళ్ళు ఎంత విధేయులనంటేనండి ఆ పరిచారకులు. దాని ఆ పరిచారకులు ఎంత నమ్మకస్తులంటే, నింపమన్నాడు రా, నువ్వు 2 బిందులు అందులో వేసే, నువ్వు 2 బిందులు ఇందులో వేసే, నువ్వు 2 బిందులు ఇందులో వేస్తే మనం వెళ్ళిపోయి మనం కూర్చొని పోవద్దని అనుకోలేదండి. హల్లెలూయా. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఆ పరిచారకులు. హల్లెలూయా. అంటే మీరు దాన్ని గమనించగలుగుతున్నారు లేదు కానీ నాకు వాళ్ళ క్యారెక్టర్ నచ్చింది. అంచులు మట్టుకు నింపేశారు. దేవరు 2 బిందులేహం కానీ చేతులు బీగే కాళ్ళు ఆగేస్తున్నాయి నాయన. ఆ రోజుల్లో మన ముందు రోజుల్లో, మన రాబోయే రోజుల్లో మోటార్లు వస్తాయట, ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి మరి తోడలేక మొయ్యలేక చేదుకోలేక 2 బిందులే నింపేమనంటే బ్యాచ్ కదా వాళ్ళు. అంచులు మట్టుకు నింపే యేసుప్రభు అతి భయంకరమైన నెక్స్ట్ డేలో వేసాడు ఆయన. ఆ నీళ్లను తీసుకొని పోయి, ఆ ద్రాక్షరసమును తీసుకొని పోయి, హల్లెలూయా, విందులో ఆల్రెడీ తాగేసి, ఓరే నాయనా, కళ్ళు మూసుకొని చెప్పమంటారు నన్ను. విందులో ఆల్రెడీ తాగేసి మద్యంతో పడిపోయిన ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ముందు టెస్ట్ చేయండి రాలేదు. వెళ్ళవే ల్యాబ్కి వెళ్ళాలన్నట్టు. హల్లెలూయా. విందు ప్రధాని దగ్గరికి పోయి, ఒరే ఏమో కాళ్ళు కొడుకుని రాతి బాణలో దాన్ని నిండా నీళ్ళేమంటే వేసాం. ఆమెమో ఏం పోయింది, ఆయన మీద చెప్పింది చేయండి అట్టక్కడక్క మనం పోయింది. ఆమె మీటింగ్లో అర్జెంటుగా ఏదో పని ఉన్నట్టు ఆమె వెళ్ళి పెళ్లి కొడుకు పక్కన కూర్చుంది, దాన్ని ఏం పోయింది. ఇప్పుడు ఈయనేమంటాడు మనల్ని, ఆ ద్రాక్షరసం తీసుకొని విందు ప్రధానికి ఏమంటాడు, అది ద్రాక్షరసం ఏడుంటారు అక్కడ, నీళ్ళు కాదు, తీసుకుపోయి విందు ప్రధానికి ఎత్తే పగలు కూడా ఎత్తాడు రా. రై ఆవిడేం చెప్పింది? ఇన్ని ప్రశ్నలు ఎందుకురా మీకు? ఆమె ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పింది చేయండి, తీసుకెళ్ళి ఇవ్వండి రా. మందేం పోయిందిరా, ఎవడని అడిగితే యేసుప్రభు పేరు చేద్దామని అక్కడే ఉన్నాడు, కూర్చున్నాడు రా, మీటింగ్ పెట్టాడు. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇచ్చి చూద్దాంరా, రియాక్షన్ మంచిగా ఉంటే నిలబడదాం. ఆడేమో కొద్దిగా ఎరగా చూశాడు అనుకో, 1 2 3 డింగ్ ఆయన మాయమైపోదాం మనం అని నిర్ణయించుకొని వెళ్ళారు. విందు ప్రధాని దాన్ని తీసుకొని ఇలా తాగి ఆశ్చర్యపోయి, ఒరే పెళ్ళి కొడక మొదట మంచి ద్రాక్షారసమును వేసి జనులు మత్తులైన మీదట జబ్బు ద్రాక్షారసమును వేయడం సామాన్యంగానే జరుగుతుంది. కానీ నీవేదిట్రా అతి మంచి ద్రాక్షారసాన్ని ఇది వరకే దాచిపెట్టుకున్నావంటే వీరు మొక్కలు చూసుకొని ఏడుతున్నారు. ఊరే మనం ఇచ్చింది మంచినీళ్ళు కదరా, ద్రాక్షరసం అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షరసం అంటాడు. ఆయన మాట చొప్పున చేశాడు. రంగు లేదు, రుచి లేదు, వాసన లేని ఆ నీరుకి రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది, మహిమ వచ్చింది, దేవుని నామానికి గొప్పతనం వచ్చింది. ఏదైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. చెప్పింది చేయండి. మీ జీవితంలో చూడాలనుకుంటే రాయండి. రాసిన దాన్ని పట్టుకొని ప్రతిరోజు దేవుని సముఖానికి వెళ్ళి ప్రతి పాయింట్ ఆయనకి వినబడేలా చదవండి. ఆయన చాలా దూరంలో ఉన్నాడు, ఊరికనండి ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమయ్యేలా చెప్పండి. సారీ, ఆయనకి వినబడాలన్నట్టుగా మీకు అర్థమయ్యేలాగా ప్రతి దాన్ని నోటితో ఒప్పుకొని మాట్లాడండి. మిమ్మల్ని బ్లెస్ చేసుకోండి. ఆమేన్. నమ్మకంతో మీరు చేయండి. ప్రతి దానికి టిక్కు కొట్టే రోజు వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది నెరవేరిపోయింది, ఇది నెరవేరిపోయిందని నీ సంతకము పైన ఆయన సంతకము పెట్టిన రోజు నీ కంటికి కనబడే రోజు వస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాడు దావీదు.
నమ్మిన దాన్ని రాశాడు దావీదు. రాసిన దాన్ని పట్టుకొని పాడాడు, ప్రకటించాడు. చేయి చేతనైతే దావీదు చేసినట్టు చేయి. దావీదు ఓలే ఆడేదాను, ఇంకెంతసేపు ఆడేది నేనేటి, మరి పాడేదినో, మరి రాసేదినో, ఎన్నో ఉన్నాయి కదా. అర్థం కాలేనట్టుంది కొంతమందికి. నేనేమి చేస్తాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ రోజు ఏంటో తెలుసా? ఆమేన్. హోపింగ్ ఆర్ ఏం చెప్పాలి, హ్యావింగ్ ఏ హోప్ ఇన్ హిస్ టైమ్ గాడ్ విల్ డూ వాట్. హల్లెలూయా. ఆయన సమయమందు ఆయన ఖచ్చితంగా కార్యాన్ని నెరవేరుస్తాడు అన్న నిరీక్షణతో పాడుతున్న పాటలు అవి. ఆమేన్. కట్ చేస్తాను అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఏం చేస్తున్నాడంటే ఆమేన్, ప్రైజ్ అండ్ వర్షిపింగ్ గాడ్. మొట్టమొదటిది ఏంటండి? అమ్మో, చాలా ముందు చాలా దూరం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వెనకరమ్మంటే ఎలాగ నడుచుతున్నారు. మొట్టమొదటిది ఏంటండి? ప్రొక్లైమింగ్. రెండోది కన్ఫెషింగ్. మూడోది బ్లెస్సింగ్. నాలుగవది ట్రస్టింగ్ అండ్ రైటింగ్. ట్రస్టింగ్ అండ్ రైటింగ్ వాట్ హీ ట్రస్టెడ్. ట్రస్టింగ్, రైటింగ్, దెన్ సింగింగ్. హల్లెలూయా. ఓ, నమ్మాడు, నమ్మిన దానిని రాశాడు, రాసిన దాన్ని పట్టుకొని రోజు పాడాడు. దావీదు వలె మీరు చేస్తే దావీదు మీదకి వచ్చిన కటాక్షము మీ మీదకి కూడా దిగి వచ్చే ఆస్కారం, అవకాశం ఉందన్న ఆశతో చెబుతున్న సంగతులమ్మ. అని చూడటం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నమ్మాడు, నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని పాడాడు. మళ్ళీ చెప్తాను, దావీదు నమ్మాడు, నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని పాడాడు. రాస్తారా? రాసి చూడండి. ఈ సంగతి మాకెవరూ చెప్పలేదు బెస్ట్ గారు, ఇప్పుడు చెప్తున్నాడు కదా దేవుడు. ఆమేన్. అరే నేను అడుగుతున్న లాజిక్, దావీదు రాస్తేనే కదా ఈరోజు చదివాం మనం. రాయకపోతే అది దావీదుతో మాత్రమే ఆ పాట అంతమైపోయి ఉండేది, అంతరించిపోయి ఉండేది. కానీ ఈరోజు మనం కూడా ఆ పాట పాడుతున్నామంటే దావీదు ముందు చూపు ఏంటో నాకు తెలియదు, దావీదు విశ్వాసం ఏంటో నాకు తెలియదు, కానీ తాను పాడిన ప్రతి పాట రాశాడు, రాయబడిన ప్రతి పాటను నమ్మాడు, నమ్మిన ప్రతి దాన్ని రాశాడు, రాసిన తన జీవితంలో అనుభవించాడు, అనుభవించిన ఆనందాన్ని బహుతరములకు ఇచ్చేశాడు. అబ్బా 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 అబ్బా. శతకోటేసిన డైలాగ్ ఇది, అద్భుతమైన డైలాగ్ ఇది. హల్లెలూయా. నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని నమ్మాడు, రెండింటిని కలిపి పాడాడు, పాడిన దాన్ని వదిలేయాడు. ప్రపంచానికి అది ఆశ్చర్యవాదకరమైంది, ప్రపంచానికి దీవెనకరమైంది, ప్రపంచానికి మార్గదర్శకమైంది, ప్రపంచానికి శుభసూచకమైంది. నమ్మిందని రాసేయి, రాసిన దాన్ని పాడే పర్లేదు. నీకు నచ్చిన రాగంలో నీకు నచ్చిన ట్యూన్ పెట్టుకుని నీకు నచ్చిన రథం వేసుకుని పాడు. నిన్ను ఎప్పుడు అడిగేవాడు లేడు, నా మీద ఒట్టు. మాట అనకూడదు కానీ సరదాగా పోలికలో పడుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాడేస్తారు ఏది ఆ పాట మనం అందరూ పాడేస్తాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే. దేవుడి కోసం ఆయన నమ్మిన దాన్ని ఆయన డీటెయిల్గా చెప్పండి. ఆయన నమ్మిన దాన్ని ఆయన రాశాడు, రాసిన దాన్ని పాడాడు, పాడిన దాన్ని అనుభవించాడు, అనుభవించిన దాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ఏ మీటింగ్లో చూసినా ఆ పాటే, ఏ చర్చిలో చూసినా ఆ పాటే, ఏ సందేశంలో చూసినా ఆ పాటే. అనేకులకు దీవెనయ్యింది. పాడు పాడు గజాల ఏం పోయింది. దేవుడు నీ పాటని ఆశీర్వదించి దీవించి అనేక మందికి దీవెనకరం చేయొచ్చు కదా. పాటే తెలీదు నాకు, రాగం తెలీదు, పాడు. రోడ్డు మీద డబ్బా రేటు గీకినట్టు ఉన్న నీ స్వరం ఉన్నా పర్వాలేదు, పాడు. ఆయనకి ఇష్టం, పాటలంటే ఆయనకి ఇష్టం, పాటలంటే ఆయనకి ఇష్టం, పాటలంటే ఆయనకి ఇష్టం. దేవదూతలు గాన ప్రతిగానములు చేయుచుండగా. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు ఆపండ్రే అన్నాడా? హల్లెలూయా. ఇక చాలా ఆపేడు అన్నాడా?
ఆయన మహిమపరచబడతానే ఉన్నాడు, ఆనందిస్తానే ఉన్నాడు. అరే బైబిల్ ఏమన్నా తెలుసా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందముతో జయధ్వనులు చేయనప్పుడు భూమికి మూల రాయి వేశాడు అని యోబు ప్రకటిస్తున్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఓహో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, పాడండక్క, దేవదూతలందరూ ఆనందముతో జయధ్వనులు చేయనప్పుడు. ఆమేన్. లేని దాన్ని సృష్టించాడు, లేని దాన్ని సృష్టించాడు, భూమికి మూలరాయి వేశాడు. హల్లెలూయా. ఏమండి, భూమిని సృష్టించాక పాడారా? పాడకున్న తర్వాత భూమి సృష్టించబడిందా? ఇటుపక్క ఏం మాట్లాడరండి ప్రకాష్ కుమార్ గారు? ఏమన్నా సంగతి ఏం అర్థం అవ్వలేదా? మనకి ప్రశ్న ఏం అర్థం అవ్వలేదా? అన్నిటికీ మౌనమేనా స్పందన? భూమిని సృష్టించబడ్డాక వాళ్ళు పాడారా? వాళ్ళు పాడుతూ ఉండగా భూమి సృష్టించబడిందా? ఇలాగ అన్నావంటే నాకు అర్థం కావట్లేదు. నన్ను టార్గెట్ చేసే మహానుభావు అని చూస్తున్నాడు. ఎలాగన్నావేంటి నువ్వు? కానీలే అన్నట్ట, నువ్వు చెప్పులే అన్నట్ట. దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి సహోదరా? వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ మెసేజ్లు మా మమ్మీ చూసినప్పుడు అడుగుతూ ఉంటారు నన్ను, అలా పేర్లు పెట్టి పిలుస్తే వాళ్ళు ఫీల్ అవ్వరని. మా వాళ్ళు ఎవ్వరు ఫీల్ అవ్వరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఫీల్ అయ్యే వాళ్ళు నా దగ్గర ఉండరు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు. ఆమేన్. దినమెల్లా ఆయన ప్రభావ మహిమ వర్ణన చేత, ఆయన ఏమి చేయగలరో దాని చేత నీ నోరు నింపేసుకో. ఆమేన్. కాని మాట ఒక్కటైనను పలకకుండా ఉండినట్లు నీ నోరు ఎంత బిజీ అయిపోవాలంటే ఆయన ఏమేమి చేయగలరో వాడితో నింపేసుకో. సో దావీదు నమ్మాడు, నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని పాడాడు, పాడిన దాన్ని విడిచిపెట్టాడు. ప్రపంచానికి దీవెన అయింది, తనకు వ్యక్తిగతంగా ఆశీర్వాదకరమైంది. ఆమేన్. హల్లెలూయా. పోను పాడతావులే తర్వాత సంగతి. కానీ అక్క రాయి, రాసి ఆ లిస్టును పట్టుకొని ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళాం. ఆమేన్. మధ్యలో బ్రాకెట్లు పెట్టు, ప్రభు ఒకరోజు ఈ బ్రాకెట్లన్నింటిలో నేను రైట్ కొడతానని నేను నమ్ముతున్నాను ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నమ్మాడు, నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని పాడాడు, పాడిన దాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రం కాదు, రాసిన దాన్ని దేవునికి స్తుతి ఆరాధనగా అర్పించాడు. కమాన్ చర్చ్, దేవునికి స్తుతి ఆరాధనగా అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి మాటలు అర్థమై లేదు నాకు తెలియదు. అది ఒక కీర్తన రాయడం కాదండి, ఒక పాట రాయడం కాదండి. రాసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో 7 జరుగుతూ ఉన్నాయి. ఒకటి ప్రొక్లైమింగ్ హిస్ గుడ్నెస్ అండ్ హిస్ మర్సీ, రెండవది కన్ఫెషింగ్ ఫర్ హిమ్, అండ్ మూడవది బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్, నాలుగవది ట్రస్టింగ్ వాట్ గాడ్ కెన్ డూ, అండ్ ఈ రైటెడ్ వాట్ హీ ట్రస్టెడ్. తను ఏది నమ్మాడో దాన్ని రాశాడు, ఏది రాశాడో దానిని పాడి దేవునికి అర్పించాడు. దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా మరిచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. 5వ చెప్పుకున్నాం, నిరీక్షణ నిలిపాడు, నిరీక్షణతో పాడాడు. 7వది చెప్పుకున్నాం, దేవుని నామమున మహిమ కలుగును గాక. 6వ చెప్పుకున్నాం, స్తుతి ఆరాధన చేశాడు. ఏం చేశాడు? రాత్రి క్రిస్మస్ ఆరాధనలో ప్రశ్న అడిగాను. ఆమేన్. క్రిస్మస్ అంటే చెప్పండి, క్రిస్మస్ అంటే టైం అయిపోయింది. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? కొంచెం ఆలోచించినట్టున్నారు మీరు. ఆలోచించాలని అడిగాను. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? క్రిస్మస్ అంటే ఆరాధన అయినప్పుడు, ఆరాధన సంవత్సరానికి ఒకసారి చేయకు. నువ్వు రోజు ఆరాధిస్తే రోజు క్రిస్మస్సే. అది నీకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ అంటే ఆరాధన అయినప్పుడు, హల్లెలూయా, సంవత్సరానికి ఒకసారి నువ్వు ఆరాధన చేస్తే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ. మరి నువ్వు రోజు ఆరాధన చేస్తే, క్రిస్మస్ అంటే ఆరాధన అయినప్పుడు నువ్వు రోజు ఆరాధిస్తున్నప్పుడు రోజు క్రిస్మస్సే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
ఈరోజు మొదలుకొని ప్రైజ్లాడుతూ చెప్పు, హ్యాపీ క్రిస్మస్ చెప్పు. చెప్తారా? అలా చూస్తారండి బాబు. ఈయన కొంచెం పైచ్యం ఎక్కువ, ఏది పడితే అదే మాట్లాడుతుంటారని చూస్తారండి. బాగా చెప్పారండి. ఇప్పుడు చెప్పండి ఒకసారి పక్కకి హ్యాపీ క్రిస్మస్ చెప్పాడు. అర్థం కాలేదా? అదేంటండి 25వ తారీఖున అయిపోయింది కదండి, ఈరోజు చెప్పమంటున్నారంటే చూస్తారా మీరు? వాక్యం అర్థమైతే కదా, అర్థమయ్యేలా వింటే కదా. హల్లెలూయా. అది బ్రదర్, ఇప్పుడు క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టినరోజా? యేసుప్రభు పుట్టినరోజు అయితే క్రిస్మస్ అని పెట్టకూడదు, క్రీస్తు జయంతి, క్రీస్తాష్టమి అని పెట్టాలి దానికి. కృష్ణాష్టమి కదాక అది వేరు, దగ్గరగా ఉంటుంది, దాన్ని శృతిలో కలిపేయకండి, అపచారం. హల్లెలూయా. కృష్ణాష్టమి కాదు, క్రీస్తాష్టమి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. పోనీ అదైనా రాయాలి, లేకపోతే క్రీస్తు జయంతి అని రాయలే. ఆమేన్. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చచ్చిన రోజు. మరి క్రీస్తు జయంతి అని ఉండాలి కదా బెదరు. మరి అక్కడ క్రీస్తు జయంతి అని లేదు, ఏమని ఉంది? క్రిస్మస్ అని ఉంది. అంటే అది క్రీస్తుకు ఆరాధన అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆరాధించే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్రిస్మస్. రోజు ఆరాధించే వాళ్ళకి, ప్రతి వారం ఆరాధించే వాళ్ళకి. ఆమేన్. ఇది మొదలుకొని హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. డేవిడ్ బ్రదర్ అప్పుడప్పుడు గ్రూప్లో ఏదో పెడుతూ ఉంటారు కదా, హ్యాపీ క్రిస్మస్ అని రోజు పెట్టండి బ్రదర్. దాని మీనింగ్ ఏంటి తెలుసా? దాని మీనింగ్ ఏంటి నేను చెప్పనా? ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించాను, మీరు ఆరాధించారని హ్యాపీ క్రిస్మస్ అని పెట్టి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఏమన్నా అర్థమైందా లేదా? ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్ అని పెట్టి పక్కన క్వశ్చన్ మార్క్. హ్యాపీ క్రిస్మస్ బాగా ఉందో, పక్కన ప్రశ్న ఏంటరా అని ఎవరైనా అడిగారు అనుకో, నేను ఆరాధించాను ఈరోజు, నువ్వు ఆరాధించావు ఈరోజు, నేను ఆరాధించాను, నాకు క్రిస్మస్, నువ్వు ఆరాధిస్తే నీకు క్రిస్మస్. అది సంవత్సరానికి ఒకసారి కాదురా, రోజు క్రిస్మస్ అని చెప్పుకోవడానికి మాకు ఈ భావం అని చెప్తాం. నచ్చిన వారు దేవునామని మహిమపరచండి. అంతే కదండి. సంవత్సరానికి ఒకసారి ఆరాధించేవాడికి ఒకసారి క్రిస్మస్, రోజు ఆరాధించేవాడికి క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే ఆరాధన, ఆరాధన అంటేనే క్రిస్మస్. మరి రోజు ఆరాధించేవాడికి రోజు క్రిస్మస్. అమ్మయ్య, మీకు అర్థమైపోయిందండి. హల్లెలూయా. చిట్ట చివరిది 7వ పాయింట్ వచ్చేవారు మాట్లాడతాను. టైం అయింది కదా. హల్లెలూయా. టయానికి రాకపోయినా మనకి బాధ లేదేమో గనక్క, టయానికి వెళ్ళకపోతే మాత్రం భూలోకం తలకిందులైపోతుంది. హల్లెలూయా. కళ్ళు ఎర్రబడతాయి, ముఖం వాడిపోతుంది. హల్లెలూయా. ఎందుకులా లిస్ట్ అంతా కానీ చిట్ట చివరిది ఏంటో తెలుసా? ఆమేన్. చాలా ఇంపార్టెంట్, వచ్చేవారని చెప్తాను నేను. హి వాస్ టాకింగ్ హిమ్సెల్ఫ్. ఇది నేను మీకు వివరించడానికే ఇది స్టార్ట్ చేశాను నేను, బట్ నో టైం. వచ్చేవారం వివరిస్తాను ప్రభు చిత్తం అయితే. వచ్చేవారం అనగా వచ్చే సంవత్సరం వివరిస్తాను మీకు. పాస్టర్ గారు అంత లాంగ్ ఏంటి పాస్టర్ గారు? వచ్చే ఆదివారం వచ్చేసరికి వచ్చే సంవత్సరం వచ్చేది, అందుకని అంతే తప్ప ఇంకో సంవత్సరం ఆగుతుంది అనమాట అని ముచ్చటపడుతున్నట్టున్నారు. అది ఏం కాదు. మా ఫ్రెండ్ ఒక ఆయన కలిసి, హల్లెలూయా, ఇంకా అప్పుడు నేను మీటింగ్కి వెళ్ళి ప్రేయర్కి వెళ్ళిపోతాను. నేను మా ఫ్రెండ్ని ఫోన్ చేసి, ఈ సంవత్సరం అంతా నేను నీతో మాట్లాడను రా నన్ను. ఆడు ఏడ్చేసి, ఏం తప్పు చేశాను రా, ఆడు నేనంటే ఇష్టం వాడికి. జాను ఏం తప్పు చేశాను రా, నేను ఏం తప్పు చేశాను రా, ఏదైనా తప్పు ఉంటే క్షమించరా, మాట్లాడతాను అనకరా, మాట్లాడినాను అనకరా, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను, నువ్వు విన్నా చెప్పరా, ఈ సంవత్సరం అంతా నేను నీతో మాట్లాడినా. లాస్ట్లో చెప్పాను అడిగి, చర్చికి వెళ్తున్నాను రా, ప్రార్థనలో ఉంటేనే ఎవరితో మాట్లాడడానికి అవ్వదు, ప్రార్థనలోనే కొత్త సంవత్సరం వచ్చేది కదా, అందుకని సంవత్సరం అంతా నీతో మాట్లాడినాను రా, కొన్ని గంటల్లో ఇంకో సంవత్సరం వచ్చేది, ఆ సంవత్సరంలో మనం మాట్లాడుకుందామంటే ఆడు కన్నీరు తుడిచేసుకొని, థ్యాంక్స్ రా, నేను ఏదో అనుకుని భయపడి. హల్లెలూయా. ఆమేన్. కానీ ఈ సంవత్సరం అంతా నేను మీతోనే ఉంటాను. ప్రైజ్ లార్డ్. మీరు నాతో ఉంటారు అంటే రాను రోజు సంగతి నేను చెప్పలేను. నేను తినేసి పడుకుంటానండి అంటే నేను చెప్పలేను. కానీ 31st నైట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరితో నేను మీతో, మీరు నాతో ఈ సంవత్సరం అంతా ఉంటాం. మీరు నాతోనూ నేను మీతోనూ, మనతో దేవుడు. అబ్బా 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 బల్లవండి. మీరు నాతోనూ నేను మీతోనూ, మన అందరితోనూ దేవుడు, దేవునితో మనము కలిసి 31వ తారీఖున ఎంజాయ్ చేస్తాం. హల్లెలూయా. ఆయనలో ఆరాధిస్తూనే 25కు టాటా చెప్పేసి, ఆరాధిస్తూనే 26లోనికి ప్రవేశించి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అంతవరకు మిమ్మల్ని నన్ను దేవుడు సజీవులుగా ఉంచునుగాక. హల్లెలూయా. సో వచ్చేవారం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే టాకింగ్ టు హిమ్సెల్ఫ్. ఆమేన్. నా ప్రాణమా
నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు? నేను చెప్తున్నాను, అనేకమైన సమస్యల గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితంలో మనతో మనం మాట్లాడడం చాలా అవసరం. దేవుని వాక్యపు పరిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని అందులో విశ్వాసముతో మనతో మనం మాట్లాడడం చాలా అవసరం. దావీదు మాట్లాడాడు, నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి. ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? మాట్లాడండి అమ్మ, ఎవరితో మాట్లాడుకున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిగల చోట నన్ను నడిపిస్తాడు, శాంతికరమైన జలంలో నన్ను నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తుంది. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నాగిన నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ చివరికాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. తనతో తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు దాన్ని స్థిరపరిచాడు, దేవుడు దాన్ని రాయించాడు, దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అంటే మాట్లాడేదాన్ని దేవుడు రెస్పెక్ట్ చేస్తాడని అర్థం కదా. అంటే మాట్లాడేదాన్ని దేవుడు రెస్పెక్ట్ చేశాడని అర్థం కదా. అంటే దావీదు తనతో తను మాట్లాడుకుంటూ దేవుని అందులో విశ్వాసంతో దావీదు తనతో తను మాట్లాడుకున్న సంగతిని దేవుడు ఆశీర్వదించాడని అర్థం కదా. అర్థమా కాదా? లేకపోతే ఇందులో ఎందుకు రాయిస్తాడు? లేకపోతే మనం ఎందుకు ఈరోజు మాట్లాడుకుంటాం? రాయించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు దాన్ని హానర్ చేశాడని అర్థం. హల్లెలూయా, కమాన్ చర్చ్, హల్లెలూయా. మనతో మాట్లాడుకుందాం, మనతో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దావీదుకి చర్చి లేదు, పాస్టర్ గారు లేరు, ఎవరు లేరు. తనతో తానే మాట్లాడుకున్నాడు. నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, నాలో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఎంచు. ఆమేన్. వచ్చేవారు మాట్లాడుకుందాం. 6 మాట్లాడుకున్న మొట్టమొదటి ఏంటి? ప్రొక్లైమింగ్. 2వది కన్ఫెషింగ్. 3వది బ్లెస్సింగ్. 4వది ట్రస్టింగ్, రైటింగ్, సింగింగ్. హల్లెలూయా, హల్లెలూయా. 5వది హోపింగ్. హల్లెలూయా. 6వది వర్షిపింగ్. 7వది టాకింగ్. హల్లెలూయా. టాకింగ్ టు హిమ్సెల్ఫ్, ప్రైజ్ అండ్ వర్షిప్. అమ్మ అర్థమైందా? తెలుగులో చెప్పన. ప్రకటించాడు, ఒప్పుకున్నాడు, దీవించుకున్నాడు, నమ్మాడు, నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని దేవుని సన్నిధిలో పాడాడు. మనుషులు ఎదురు పాడాలి, నాకు మైక్ కావాలని కోరుకున్న బ్యాచ్ కాదు దావీదు. దేవుని సన్నిధిలో పాడాడు. అందుకే ఆ పాటను దేవుడు ఆశీర్వదించి ప్రపంచానికి దీవెనకరంగా ఇచ్చాడు. అది యూట్యూబ్లో పెట్టబడిన పాట కాదు. అది పెట్టడం తప్పని కాదండి. నేను కూడా తొందరగా పెడదామని చూస్తున్నాను. నాకు అవకాశం లేదు. తేజ్ రత్నం మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తారని చెప్పండి. ఆమేన్, ప్రైజ్ లార్డ్. సో నమ్మిన దాన్ని రాశాడు, రాసిన దాన్ని పాడాడు దేవుని సముఖంలో. ఆమేన్. 5వది ఏం చెప్పుకున్నాం? నిరీక్షణ ఉంచాడు. ఎక్కడ నిరీక్షణని కోల్పోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 6వది స్తుతించి ఆరాధించాడు. 7వది తనతో తాను మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడుకున్నాడు? నీ బతుకెందుకురా, చచ్చిపోనా, తల కింద ఎట్టి రైలు కింద తలెట్టియానా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వల్లే నీ బతుకలుగైపోయింది, వాళ్ళని తిట్టు, వాళ్ళని చెప్పించు, వాళ్ళ నానా మాటలను అనా. ఏం చెప్పుకున్నాడు? ఎందుకు చెప్పుకోవాలి? వచ్చే వారం చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మర్యాద ఏంటో తెలుసా? గౌరవం ఏంటో తెలుసా? ఆయన మీతో మాట్లాడినప్పుడు మీరు ఆయనతో మాట్లాడదాం. వాక్యం వింటుండగా కొంతమంది ఏడ్చారు. నాకు అర్థమైంది దేవుడు వారితో మాట్లాడాడని.
అంటే ఆడవని వాళ్ళతో దేవుడు మాట్లాడలేదని కాదు. ఈ 7 నువ్వు చేయగలవా? ఈ 7 నువ్వు చేయగలవా? దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. నీ ప్రాణంతో చెప్పు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా మనసారా నీ జీవితాన్ని పెట్టి చెప్పు. కుందువు యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే. ఒకసారి చెయ్యెత్తి చెప్దామా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు నా పక్షము. ఆహా, ఏమైనా చేయగలవు. గట్టిగా నీ జీవితం గురించి చెప్పు. నా జీవితంలో నేను నమ్ముతున్నాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. నీకే సాధ్యము. ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మనందరిలో ఫలించినట్లుగా. మధు చిన్న ప్రార్థన చేస్తాడు, ప్రార్థనలో ఏకీపిద్దాం.